రామగుండంను చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం 5K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మేయర్ మాంకాళి స్వామితో కలిసి పచ్చ జెండా ఊపి 5K రన్ ప్రారంభించారు. అనంతరం కార్యాలయం నుండి చౌరస్తా వరకు రన్ నిర్వహించగా ఎమ్మెల్యే మేయర్ ఆద్యాంతం పరిగెత్తుతూ అందరినీ ఉత్సాహపరిచారు. చౌరస్తాలో మానవహారం చేపట్టారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 ఏళ్ల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేపడుతూ రాజకీయాలకు అతీతంగా అద్భుతమైన పరిపాలన అందిస్తుందని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రధాన ఉద్దేశం ఈ నగరాన్ని పరిశుభ్రమైన సుందరమైన నగరంగా తీర్చిదిద్దుకోవడమేనని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పచ్చదనం, ల్యాండ్స్కేప్లతో అందంగా రూపొందించాలని అన్నారు. మహిళా సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని చెప్పారు. స్వంత వ్యాపారం పెట్టుకునే స్వశక్తి సంఘాలకు కోట్లాది రూపాయల సబ్సిడీ రుణం ఇస్తూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. రామగుండం నగర పునర్నిర్మాణం జరుగుతుందని, ఇందులో భాగంగా రోడ్ల వెడల్పుతో పాటు వాణిజ్య భవనాల నిర్మాణం చురుగ్గా సాగుతుందని అన్నారు. రాబోయే 2 ఏళ్ల కాలంలో కని విని ఎరుగని విధంగా అన్ని రంగాల్లో రామగుండం అభివృద్ధి చెంది ఇతర ప్రాంతాల వారు ఆకర్షితులయ్యే విధంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. బంధువులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ అద్భుతమైన 2 సంవత్సరాల కాలంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అదే మాదిరిగా అనేక పల్లెలు నగరాలను అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా తీర్చిదిద్దే సమయం ఒక పటిష్టమైనటువంటి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. పోయిన ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా ఎక్కడ లేని ధైర్యంతో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తూ సంక్షేమాన్ని నడిపిస్తూ
అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఈ పరిపాలనలో ప్రజా సంఘాలు, కమ్యూనిటీస్ బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుణ్ణి కూడా బాధ్యత ఇవ్వాలి. మనం చేస్తున్న అభివృద్ధిలో అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా మన పల్లె నుంచి పట్టణాల వరకు అద్భుతమైన పరిపాలన కొనసాగించాలి. దాంట్లో మొదటగా శుభ్రత, పరిశుభ్రత, శానిటేషన్ని అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఎన్విరాన్మెంట్, చెట్ల పెంపకం, దాదాపు ల్యాండ్స్కేపింగ్ చేయడం, దాంతోపాటు ప్రభుత్వ సంక్షేమాలు ఏమేమి ఉన్నాయో ఆ సంక్షేమాలన్నీ అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి అందుతున్నాయా లేదా చూస్తూ బాధ్యత తీసుకొని అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పించేటువంటి బాధ్యత. ఇలాంటివే కాకుండా మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలనే ఒక ఆలోచనతో 1,00,000 కోట్లతో ఆలోచన చేస్తున్న ప్రభుత్వానికి మరి మహిళా సంఘాలు ఇక్కడైతేనేమి పల్లెల్లో మహిళా సంఘాలు ఇక్కడ దాని ఏమంటారు మెక్మాకు సంబంధించిన గ్రూపులకి మరి 1 కోటి నుంచి 30 కోట్ల వరకు బ్యాంకు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు సొంతగా వ్యాపారం పెట్టుకొని 10 మందికి ఉపాధి దిశగా ఏర్పాటు చేసే దశలో ప్రభుత్వం ద్వారా సహాయాన్ని అందించే కార్యక్రమంలో అందరూ కూడా సహకరిస్తూ మహిళలను ప్రోత్సహించాలనే ఒక సంకల్పం. దాంతోపాటు చదువుకున్న వారికి 1,00,000 ఉద్యోగాలు సుమారుగా ప్రభుత్వం ఇచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చింది. ఈ ప్రాంతంలో కూడా అనేక మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మేము మాకు సాధ్యమైనంత వరకు ప్రైవేట్ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పించడం, ఇంకా ఇప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అప్పటివరకైతే ఎవరైతే చదువుకొని నిరుద్యోగవంతులు ఉన్నారో వారు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాల్లో ప్రభుత్వానికి సహాయపడే విధంగా ఉన్న వాడకి ఉన్న నగరానికి సహాయపడే విధంగా ముందుకు రావాలని వీరికి ఈరోజు మీడియా ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం. ఇలా అద్భుతమైన రామగుండం నగరాన్ని పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇలా పునర్నిర్మాణం మొదలైంది, మీ కళ్ళకు కనబడతా ఉంది. రోడ్ల వెడల్పు కావచ్చు, అద్భుతమైన వాడవాడల రోడ్డు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, ఇలా స్కూళ్ళు, కాలేజీలు, అద్భుతమైన చదువుతో పాటు ఇలా కని విని ఎరగని గత 50 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైన మన ప్రాంతానికి అద్భుతమైన నిర్మాణం కొనసాగిస్తూ ఉన్నాం. కమర్షియల్ కాంప్లెక్స్తో పాటు ఈ ప్రాంతంలో అన్ని రకాల విద్యతో పాటు ఉపాధి చేసుకుంటూ అన్ని రకాలుగా మనకు వెచ్చించే అవకాశం ఉన్న మన ప్రాంతంలోనే ఏం లేని కారణంగా అటు మంచిర్యాల, అటు భూపాలపల్లి, అటు పెద్దపల్లి, అటు కరీంనగర్ లేకుంటే ఉచిత బస్సు ద్వారా ఇలా మహిళలందరూ హైదరాబాద్ వరకు వెళ్తూ ఉన్నారు. అన్ని రకాల అవసరాలు రామగుండంలో దొరికే విధంగా అద్భుతమైనటువంటి ఒక కార్యాచరణ తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. త్వరలోనే రాబోయే 2-3 సంవత్సరాల్లో అన్ని రకాల వసతులు ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా బ్రహ్మాండమైన కమర్షియల్ కాంప్లెక్స్తో పాటు ఇలా అద్భుతమైన గుళ్ళు, గోపురాలతో పాటు ఈ ప్రాంతానికి ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చే విధంగా చేసే కార్యాచరణ చేస్తూ ఉన్నాం. మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ తమ పాలక వర్గ శానిటేషన్కు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ప్రజలు కూడా సహకరించి చెత్త బయట పడవేయకుండా నగర పాలక సంస్థ స్వచ్ఛ వాహనాలకే అందివ్వాలని కోరారు. చెత్త బయట పడవేసి ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగించే వారికి జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నేతృత్వంలో సుమారుగా 800 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో రామగుండం నగర రూపురేఖలు త్వరలో మారనున్నాయని చెప్పారు. 9 రోజుల ప్రణాళిక ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా టూకే రన్ నిర్వహించడం జరుగుతున్నది. దానికి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతోటి 99 రోజుల ప్రణాళికల భాగంగా ఈరోజు కూడా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రామగుండం ప్రజలందరికీ కూడా ఒకటే సందేశం ఇస్తా ఉన్నాం. ఈరోజు రామగుండాన్ని క్లీన్ రామగుండం, గ్రీన్ రామగుండం చేయడమే కాకుండా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. దాంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యంగా ఉంటేనే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కనుక ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం తీసుకొని ప్రతి వాళ్ళను కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంటుంది. ప్రజలందరూ కూడా రామగుండం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
అందమైన రామగుండాన్ని నిర్మాణం చేయడంలో ప్రతి ఒక్కరు కూడా కీలక భూమిక పోషించాలనేది కోరుతా ఉన్నాం. ఈరోజు గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రామగుండాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నాం. దానిలో ప్రజలందరూ కూడా కలిసి రావాలి. అభివృద్ధి అంటే ఏంటో అనేది గత 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. దాంట్లో విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, వ్యాపారులు ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం ఉన్నారు. ఇది ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రజలందరూ కోరుకున్న ఏదైతే రామగుండం కావాలని అనుకున్నారో ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. ప్రజలు కూడా దాంట్లో మమేకమై ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారితో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి వచ్చినట్టయితే మీరు ఏదైతే ఎజెండా కోరుకుంటా ఉన్నారో, మీకు ఏం కావాలనే ఆలోచన చేస్తూ ఉన్నారో ప్రజల ఎజెండానే కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా తీసుకొని ముందుకెళ్తూ ప్రజలందరికీ ఈరోజు ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఈ 5K రన్ ప్రారంభిస్తూ ఉన్నాం. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. అయిన వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ పక్షాన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతుపల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లతో పాటు నగర పాలక సంస్థ అధికారులు నాయని వెంకటస్వామి, గురువీర, రామన్, శ్రీహరి, నవీన్, పబ్బాళ శ్రీనివాస్, అలిఖ్య పటేల్, వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, మెప్మా సిబ్బందితో పాటు వాలంటీర్లు, కమాండెంట్లు, నగర పాలక సంస్థ ఉద్యోగులు, వాకర్స్ అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.